గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ మాస్టర్. ఇప్పుడు మనం కోఆర్డినేట్ జామెట్రీలో ప్రీవియస్గా ఇవ్వబడినటువంటి క్వశ్చన్ వితౌట్ ఫార్ములాతో ఏ విధంగా చేయాలి. ఈ ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి రాబోయే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చి తీరుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది ఈ ఫార్ములా యూజ్ చేయాలి. కానీ ఈ ఫార్ములా యూజ్ చేయకుండా ఏ విధంగా చేయాలి. ఫార్ములాలో ఇప్పుడు మనకి ఈ 3 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 3 పాయింట్స్ని మనం ఈ విధంగా రాసుకోవాలి. 1 -1 -4 6 -3 -5 ఇలా రాసుకున్న తర్వాత ఇది x1, ఇది x2, ఇది x3. అప్పుడు ఏం చేయాలి? 1 ఇదేమో x2 -4, ఇదేమో x3 -3 ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు బ్రాకెట్లు పెట్టాలి. వీటికి బ్రాకెట్ పెట్టిన తర్వాత ఇది రాసాం కాబట్టి ఇది x1 రాసాం కాబట్టి y2 - y3 అంటే 6 -5 అంటే +5. నెక్స్ట్ -4 అనేది x2 రాసాం కాబట్టి y3 - y1 అంటే -5 -1 అంటే +1. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ -5 -3 x3 తీసుకున్నాం కాబట్టి y1 -1 -6 ఈ విధంగా మనం రాసుకోవాలి. రాసిన తర్వాత ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ ఫార్ములాలో హాఫ్ మాడ్ దీని వాల్యూ ఎంత? 1 × 11 దీని వాల్యూ ఎంత? -4 × -4 +16. దీని వాల్యూ ఎంత? -3 × -7 +21 దట్ ఈక్వల్ టు హాఫ్ మాడ్. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 48 వస్తుంది. 2 1 జా 2 24 జా దట్ ఈక్వల్ టు 24 స్క్వేర్ యూనిట్స్. ఈ విధంగా మనం చాలా త్వరగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనం చాలా త్వరగా ఈ ప్రాబ్లమ్ని సొల్యూషన్ అనేది చేయగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు అనేది నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.